డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువగా ఉండడం వల్ల మిస్‌క్యారేజెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రీవియస్ లాసెస్ ఉన్నప్పుడు చాలా సార్లు 4 అబార్షన్స్, 5 అబార్షన్స్ అప్పుడు మనం ఓన్లీ ఫీమేల్‌నే ఇన్వెస్టిగేట్ చేయడం కాకుండా వాళ్ళ స్పెర్మ్ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కూడా టెస్ట్ చేయడం, దాన్ని ఐడెంటిఫై చేయడం, దాన్ని ట్రీట్ చేయడం వల్ల మనం అబార్షన్స్ అనేవి ప్రివెంట్ చేయగలుగుతాం. సో, కపుల్ మనకి వాళ్ళు ఏ ట్రీట్మెంట్‌లో కన్సీవ్ అయినా కూడా ఒక హెల్తీ బేబీతో ఇంటికెళ్ళే అవకాశం అనేది మనకి పెరుగుతుంది. ఈ ఏఐ పవర్డ్ సెమెన్ అనలైజర్ బోత్ సెమెన్ అనాలిసిస్ చేస్తుంది అండ్ డీఎఫ్ఐ 2 సైమల్టేనియస్‌గా చేయగలుగుతుంది. సో, ట్రీట్మెంట్ టైమ్ అనేది తొందరగా పేషెంట్ ఇన్వెస్టిగేషన్ అనేది జరిగి ట్రీట్మెంట్ అనేది అందుతుందనమాట. వెళ్తే ఏమైద్దో నార్మల్‌గా ఫస్ట్ నుంచి ఎక్కువగా ఫీమేల్స్‌లో ప్రాబ్లమ్ ఉండటం వల్ల ఫస్ట్ నుంచి అలాంటి ప్రమోషన్స్ జరిగినాయి. ఎక్కువగా ఫీమేల్‌లో ప్రాబ్లమ్ ఉంటదని. కానీ మేల్ ఎవరు దాన్ని పట్టించుకోవట్లే. వాళ్ళ వర్క్ స్ట్రెస్ వల్ల గూడా వాళ్ళు టైం కేటాయించలేకపోతున్నారనమాట. సో, ఏంటి అంటే బేబీ కావాలి అంటే ఫర్ ష్యూర్ మేల్, ఫీమేల్